ముఖ్యంగా మండల టీడీపీ నాయకులు వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గురించి గౌరవం లేకుండా ఏకవచనంతో సంబోధించారు. అది మీరు ఒకసారి సమీక్షించుకుంటారని మీకు చెప్తున్నాను. అలానే టీడీపీ నాయకులు మాట్లాడుతూ తాడిపత్రి చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి వస్తారు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు అన్నారు. మీకు మీ మండల స్థాయిలో మీరు ఒకళ్ళు మండల నాయకులు మార్కాపురంలో ఒకళ్ళు, హైదరాబాద్లో ఒకళ్ళు ఉండి అవసరానికి వచ్చిపోతుంటారు. అలాంటిది ఒక ఎమ్మెల్యే తన వ్యక్తిగత వ్యాపారాల కోసం అలా వెళ్తూ ఇలా వస్తూ ఉంటే దాన్ని వ్యక్తిగతంగా కామెంట్ చేయడం మీకు సరైన పద్ధతి కాదు అని చెప్తున్నాను. అలానే మీటింగ్ విషయాలు చెప్తూ మండల టీడీపీ నాయకుల వారు ఇది ఖాళీ కుర్చీలకు చెప్పారంటున్నారు. ఖాళీ కుర్చీలతో చేశామో లేదా నిండు జనంతో చేశామో దోర్నాల మండల ప్రజలను అడగండి, మీరు వ్యక్తిగతంగా వెళ్ళి అడగండి. ప్రోగ్రాం ఎలా జనాలు ఎక్కడ ఎక్కువ హాజరయ్యారో చెప్తారు. అలానే మీరు 4 మంత్రులను, 4 ఇన్ఛార్జీలను, 4 ఎమ్మెల్యేలను తీసుకొస్తే మీకు వచ్చిన జనము ఎంతో మండల ప్రజలందరికీ తెలుసు. దాని గురించి ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు. అలానే కార్యక్రమం అనేది ఏ పార్టీ కార్యక్రమం అయినా పార్టీ నాయకులతోటో పార్టీ కార్యకర్తల సహకారంతో మనం నిర్వహించుకుంటాము. అలాంటిది వ్యవస్థల ద్వారా డబ్బులు వసూలు చేసుకొని ఎప్పుడూ మేము కార్యక్రమం నిర్వహించలేదు. అలాంటిది మీరు ఎలా దాన్ని నిర్వహించారో మీకే తెలుసు, లేదా మీ నాయకులు గుసగుసలు ఆడుకుంటున్నారు, ఒకసారి కనుక్కోండి. అలానే ఈ మధ్య కాలంలో మండల కేంద్రమైన మండల ఆఫీస్ ద్వారా అనామత్తుగా కొన్ని నిధులు డ్రా చేసి దాని ద్వారా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారని సమాచారం ఉంది. దాని గురించి మేము ఆర్టీఐ చట్టం ద్వారా ఎండిఓ ఆఫీస్ వారికి విన్నవించుకున్నాము. దాని గురించి ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎవరెవరు ఎంత డ్రా చేసుకొని ఈ కార్యక్రమం ఇచ్చారా లేదా మీ ఇన్ఛార్జికి ఇచ్చారో తెలుసుకుందాము. అవి కూడా త్వరలో ఆ డీటెయిల్స్ వస్తాయి, వచ్చినాక దానికి వివరంగా ఇస్తాము. అలానే నిన్న జరిగిన కార్యక్రమం బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ మీద చంద్రబాబు గారు హామీలు ఇచ్చి అవి అమలు చేయలేదని ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడితే మీరేదో అట్లా మాట్లాడినారు, ఇట్లా మాట్లాడినారు, నక్క పులి వాత అంటున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎవరు పులో ఎవరు నక్కో. అది అక్కడ మొన్న ఎలక్షన్స్ లోనే తేల్చి చెప్పారు ప్రజలు. మీరు అది ఒకసారి గమనించండి. మళ్ళీ ఒక లీడర్ మాట్లాడుతూ ల్యాండు వైను మైను అన్నాడు. కానీ మండల ప్రజలకు తెలుసు ఈ సంవత్సర కాలంలో ఎన్ని ల్యాండ్ స్కామ్లు జరిగి ఎంతమంది దాని మీద గుడిపుట్లు పడుతున్నారో తెలుసు. అలానే వైన్ అన్నారు, వైన్ షాపులలో మామూలు వసూలు చేసేది మా ఎమ్మెల్యే గారు మీ ఇన్ఛార్జి గారు మండల ప్రజలకు తెలుసు. అలానే శాండ్ అన్నారు, శాండ్ ప్రజలకు తెలుసు. శాండ్ మీద టన్నుకు లారీల వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలు మొత్తానికి తెలుసు. అలానే నిన్న హాస్పిటల్లో చిన్న ఓపెనింగ్ ఉంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఉంటే దానికి ఎమ్మెల్యే గారు రాకూడదు అడ్డగించడానికి వెళ్ళారు. కానీ మీకు అది నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. కానీ ఏ గవర్నమెంట్ సిహెచ్సికైనా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు దానికి కమిటీ చైర్మన్ గా ఉంటారు. అది మీరు తెలుసుకోండి. మీరు మీటింగ్ ఆపితే పర్మనెంట్ గా ఆగిపోయేదేమో కానీ మీ ఇన్ఛార్జి గారిని పెట్టి మీటింగ్ నడపలేరు, అది అసాధ్యం. మీరు దాన్ని ఊరికే అలా అడ్డగించి మీరు మీ ఇన్ఛార్జి వాల్యూ తీసేసుకోవడం తప్పితే ఇంకా ఏమీ ఉండదు. ఒక నాయకుడు మాట్లాడుతూ మా ఎమ్మెల్యేను రాజీనామా చేసేయి వచ్చేయి మీ తూచుకుందాం అంటున్నారు. అయ్యా మీ ఇన్ఛార్జి గారు 3 సంవత్సరాలు తిరిగారు, 3 సంవత్సరాలు మీరు తిప్పారు. కానీ మా ఎమ్మెల్యే గారికి అప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చి 3 నెలల కాలంలోనే ప్రజలకు అతి దగ్గరగా వెళ్లి 3 సంవత్సరాలు తిరిగిన మిమ్మల్ని మట్టి కనిపించాడయ్యా. అది గమనించండి. అప్పుడు లేని పోట్లు ఇప్పుడు ఏం పొడుస్తారు మీరు? అప్పుడు లేని ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఒకసారి ఆలోచించుకోండి అయ్యా. ఊరికే మైక్ ఉందని ముగ్గురు మార్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ల్యాండ్ వైను శాండ్ స్కామ్లు ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి మండల ప్రజల దగ్గరికి వెళ్ళి చర్చిద్దాము. అలానే మాది చిన్న కార్యక్రమము 500 మంది 600 మంది వచ్చారని ఒక నాయకుడు చెబుతున్నాడు. మీరు ఒక్కసారి మండల ప్రజలను అడగండి అయ్యా.
మీరు డివిజన్ స్థాయిలో చేస్తే మీకు వచ్చిన జనం సంగతి ఏంది, మీరు తెప్పించిన విధానం ఏంది, ఒకసారి మీరు సమీక్షించుకోండి అయ్యా. మాకు వచ్చిన జనం ఏంది, మేము తెప్పించిన విధానం ఏంది, మీరు ఒకసారి మీరు మీ గ్రామాల్లో తిరిగి చూసుకోండి అయ్యా. ఊరికే ఏదో మాట్లాడాలి కాబట్టి రాష్ట్రంలో మీ ఇన్ఛార్జి గారి మీద నియోజకవర్గంలో కంప్లైంట్లు పోయినాయి కాబట్టి మీరేదో అది కవర్ చేసుకోవడము కోసము మండలం ఆఫీసుల ద్వారానో ఇంకొక వ్యవస్థల ద్వారానో డబ్బులు డ్రా చేసి ప్రోగ్రాంలు చేయటము, దాని మీద మళ్ళీ మేము సొంతంగా మా నాయకుల సహకారంతో మా కార్యకర్తల సహకారంతో మేము కార్యక్రమం చేసిన దానికి పోటీ పట్టము మీకు ఎంతవరకు సమంజసము చూసుకోండి అయ్యా. మా ఎమ్మెల్యే గురించి మండల నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే వ్యక్తిత్వం తెలియాలంటే మీరు రండి, మా ఎమ్మెల్యే గారితో 2 రోజులు తిరగండి, ఆయన వ్యక్తిత్వాన్ని గమనించండి. మీరు మాట్లాడగలిగితే అప్పుడు చూద్దాం. మీరు ఊరికే ఏదో ఇన్ఛార్జి గారికి రికార్డు బాగాలేదని మీరు జనాల దగ్గర లేకపోతే వ్యవస్థల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక ప్రోగ్రాం చేసి ఆ ప్రోగ్రాం కూడా అది ఎన్టీఆర్ గారి విగ్రహం మీరు ఓపెన్ చేస్తున్నారంటే మీకంటే ముందుగా సంతోషపడింది మేము. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు కష్టపడి ఆ రోజు అందరూ చందాలు వేసుకొని విగ్రహం పెడితే తర్వాత దాన్ని ఓపెనింగ్ చేయడానికి మీరు అటు ఇటుగా ఆలోచిస్తా ఉంటే అది కుదరక దాన్ని చేయలేక ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేసినందుకు మొట్టమొదటిగా సంతోషించింది మేమే. కానీ మీరు వచ్చిన 10-12 మంది వేదికలు ఏం మాట్లాడినా విగ్రహావిష్కరణ మాకు కూడా ఆయన విగ్రహావిష్కరణ జరగడం మాకు కూడా ఆనందం కలిగించి మిమ్మల్ని మేము తోలనాడలేదు. అటువంటిది మా ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి వచ్చి 2 మాటలు మాట్లాడగానే ఉలిక్కి పడుతున్నారే, ఏందయ్యా మీరు ఈ పరిస్థితి? మండల నాయకులు ఒకసారి ఆలోచించుకోండి. మా కన్వీనర్ గారు మాట్లాడుతూ మా ఇన్ఛార్జి ఈయన కాదు, మేము కొత్త ఇన్ఛార్జిని ఇస్తాము, చాట్ల యేసులు గారంట, చాట్ల యేసులు గారని ఒక ఇన్ఛార్జిని తీసుకొస్తామన్నారు. అంటే మీరే చెప్పకనే చెప్తున్నారు ఈయన మాకు ఇష్టం లేదని. అంతేగా, ధన్యవాదాలు దానికి. ఎందుకంటే మా మండలం నుంచి మీరు ఒక అభ్యర్థిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రపోజ్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కన్వీనర్ గారు. కళ్ళబుల్లి మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అమలు చేయాలని గొంతెత్తే వారిపై గొంతు నొక్కి పాలన ఏర్పెక్కిస్తున్నారు. వారు రెడ్ బుక్లో రాసినవి మాత్రమే అమలు చేస్తున్నారు తప్ప పచ్చ బుక్లో రాసినటువంటి సూపర్ 6తో పాటు 143 హామీలు అమలు చేయడం లేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళు తిరుగుతున్నారు సుపరిపాలనకు తొలి అడుగు అని. సుపరిపాలన మరియు సూపర్ 6 ఎగ్గొట్టిన దానికి తొలి అడుగు అని ప్రజలు అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ కరువైంది. రైతు పరిస్థితి అప్పుల ఊబిలో కూరకపోయాడు. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు, పిల్లలు, రైతులు ఎవ్వరూ సుఖ సంతోషాలతో లేరు. ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం గుడి బడి అని తేడా లేకుండా ఏరులై పారుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నీరు లేని ఊరు ఉందేమో కానీ మద్యం బెల్ట్ షాప్ లేని ఊరు లేనే లేదు అని నేను తెలియజేస్తున్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలైన ఖురాన్, బైబుల్, భగవద్గీతగా భావించి ఇచ్చిన హామీలే కాకుండా ఇంకెన్నో అమలు చేశాడు. ఈ దేశం మొత్తం మీద మాట తప్పని మడమ తిప్పని నేతలు ఎవరైనా ఉన్నారంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైలు రాజశేఖర రెడ్డి గారు, వారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా చెప్పగలను. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2024 ఎలక్షన్లలో ఈవీఎంలు కూడా మా తాడిపత్రి చంద్రశేఖర్ గారి గెలుపుకు తల వంచాయి. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. అధికారంలో గెలిచింది మా శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ అయితే పెత్తనం ఎరిక్షన్ బాబు గారిది. ఒక మాటలో చెప్పాలంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు. దూరం మండలంలో కూటమి నాయకులు మొన్న మాట్లాడారు. ఏ విధంగా అంటే తాడిపత్రి చంద్రశేఖర్ గారు అని ఏకవచనంతో మాట్లాడుతూ, తాడిపత్రి చంద్రశేఖర్ గారు అంటే తాడి చెట్టు లాంటి వాళ్ళు. తాటి నుంజలు చల్లగా ఉంటాయి, తాటాకు దెబ్బలు వేరే విధంగా ఉంటాయి, మీరే తెలుసుకోండి. మా ఎమ్మెల్యే గారిని మీరు నానా రకాలుగా మాట్లాడారు. ఒకరైతే తాడిపత్రి గారు మీరు రాజీనామా చేయండి,
మా ఎలక్షన్ బాబు గారు నిలబెడతాం, ఎవరు గెలుస్తారో చూద్దామని సవాల్ చేశారు. ఇంకొకరైతే తాడిపత్రి ఎలక్షన్ బాబు గారు పని లేదు, నా మనిషి ఒకడు ఉన్నాడు మా క్యాండిడేట్, అతను నిలబెడతాము, మీరు గెలవండి అన్నారు. మీ ఇద్దరి మాటలకే పొంతన లేదు. ఎందుకంటే ఒకరేమో అధ్యక్ష పగ్గాలు చేపడుతున్న ఆనందంలో వారు ఎలక్షన్ బాబు గారి మెప్పు కోసం మాట్లాడారు. ఇంకొకళ్ళేమో మా అధ్యక్ష పదవి పోతుందని బాధతో ఇండైరెక్ట్ గా ఎలక్షన్ బాబు నాయకత్వాన్ని వద్దంటూ తన క్యాండిడేట్ ముద్దంటూ మాట్లాడారు. మా తాడిపత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు రాజీనామా చేయాల్సింది. మా 11 మందికి భయపడుతున్నాం, మీరు 144 మంది రాజీనామా చేసి ఎలక్షన్ రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకరు చెప్పారు, ఏదో బెదిరించే మాటలు మాట్లాడారు. మీ బెదిరిస్తే ఏం చేస్తారు? మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ హామీలు అమలు చేయాలని అడిగితే తప్పుడు కేసులు పెడతారు, లేదంటే జైలు పాలు చేస్తారు. ఇంకా ఏం చేస్తారు అంతకంటే? లేదంటే చంపుతారా? పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్ప. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల మనసు తెలిసిన సత్తా ఉన్నోడే మా జగన్మోహన్ రెడ్డి. ఆ సత్తా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని నేను తెలియజేస్తున్నాను. పెద్దదోర్నాల మండలంలో జరిగినటువంటి బాబు సూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు మా ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మండల కన్వీనర్ గారు అదేవిధంగా కూటమి నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. రాజీనామా చేయటానికి కాదు మా ఎమ్మెల్యే అయింది, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటానికి అయిండు. దేనైనా విమర్శించుతాడు కానీ రాజీనామా చేయడానికి కాదు మా ఎమ్మెల్యే గారు ఉంది. ప్రజలకు సేవ చేయటానికి, ప్రభుత్వాన్ని ఖండించటానికి ఉన్నాడు మా ఎమ్మెల్యే. దయచేసి మా ఎమ్మెల్యే గారిని తాటిపత్రి చంద్రశేఖర్ అని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యేను ఎమ్మెల్యే తీరుగా చూడాలని మనవి చేసుకుంటూ సెలవు.